హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపల ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక బిగ్ బాస్ హౌస్‌లో మూడో లెవెల్ ఆఫ్ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. ఈ టాస్క్ వచ్చేపాటికి పట్టుకునే ఉండు లేకపోతే పగిలిపోతుంది. ఈ టాస్క్‌లో మనం చూసుకుంటే పృథ్వీ అండ్ నెక్స్ట్ నబీల్ వీళ్ళిద్దరూ చాలా వెల్ అండ్ గుడ్‌గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు గేమ్ అనేది సూపర్‌గా అయితే ఆడారు వీళ్ళిద్దరూ. 3 అవర్స్ అంటే 3 అవర్స్ 3 గంటలు పట్టుకొనే ఉన్నారు బెలూన్ పడకుండా ఇద్దరు. చాలా వెల్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్‌లో. ఫైనల్‌గా మనం చూసుకుంటే ఇక నబీల్ అయితే వదిలేసాడు. ఆ రాడ్ అనేది పట్టుకోలేక బెలూన్‌ని. ఇక బెలూన్ అనేది పడిపోయింది. కాకపోతే పగలలేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలాగో నబీల్ వదిలేసాడు కదా అని చెప్పి ఇక పృథ్వీ కూడా వదిలేయడం జరిగింది. బట్ పృథ్వీ బెలూన్ అయితే పగిలిపోయింది. సో, సంచాలకుడిగా ఈ టాస్క్ మనం చూసుకుంటే మణికంఠ వ్యవహరించడం జరిగింది. ఇక ఫైనల్ డెసిషన్ మణికంఠ అయితే ఫస్ట్ నబీల్ వదిలేసాడు కాబట్టి నబీల్ ఔట్ అని డిక్లైన్ చేసి నెక్స్ట్ పృథ్వీ పట్టుకొనే ఉన్నాడు కాబట్టి పృథ్వీని విన్ అని చెప్పి డిక్లైన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటే నిఖిల్ టీం అయితే విన్ అవ్వడం జరిగింది ఈ టాస్క్‌లో. అయితే ఈ టాస్క్‌లో వీళ్ళిద్దరితో పాటు నబీల్ అండ్ పృథ్వీతో పాటు మణికంఠ కూడా సంచాలకుడు కాబట్టి 2 అవర్స్ నిలబడి వాళ్ళ వంక చూస్తూనే ఉన్నాడు ఎవరు అవుట్ అవుతారని. సో, దీంతో బిగ్ బాస్ అయితే అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఏమని అంటే మణికంఠ నువ్వు కూర్చొని కూడా చూడొచ్చు అని చెప్పి. సో, ఇక్కడ మనం మణికంఠని అప్రిషియేట్ చేయొచ్చు. సో, చాలా అంటే చాలా మణికంఠ కూడా ఎఫెక్ట్స్ పెడతాడు టాస్క్‌లో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే.